ఎఫ్ఐఆర్ కంటే ముందు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వేయించారు నాకు. క్యూఆర్ కోడ్ పెట్టి అభినయ్ దర్శన్ డబ్బులు అడుగుతున్నాడు, చట్టరీత్యా నేరం, సో ఈ కేసు ఫైల్ అయింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా మీద అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే అభినయ్ దర్శన్ నామినేషన్ వేయకూడదు మొదటి ప్రయత్నం. అవన్నీ దాటుకొని పోలీస్ స్టేషన్లో నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ నుంచి బయటకు వచ్చి అంతా క్లియర్ చేసుకుని వచ్చి నామినేషన్ వేసాము. సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ వేసాము. నిన్న స్క్రూటనింగ్ వెళ్ళాము. ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారు మా వాళ్ళు. ఆల్మోస్ట్ అంతా అయిపోయిన డన్ అనే టైంలో నా మీద ఇంకొకటి కేసు పెట్టడానికి వచ్చాడు అక్కడ. సార్ ఈ కేసులు అనేవి జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్ ఈ టైంలో జరగటం ఏంటి? యూట్యూబ్ లో స్కానర్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్ గా ఎందుకు పెట్టారు? సపోర్ట్ కోసం. ఏ సపోర్ట్ అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి కానీ స్కానర్ పెట్టేది మాకు తెలియదు సార్. ఇప్పుడు మేము కూడా సపోర్ట్ అడుగుతాం ఆడియన్స్ నుంచి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది, ముందుకు తీసుకెళ్ళండి రా, వ్యూవర్షిప్ తీసుకురండి అని సపోర్ట్ అడుగుతాం. కానీ స్కానర్ పెట్టి సపోర్ట్ చేయండి అని అంటే బ్యాంక్ అకౌంట్లలో నిండిపోతాయి కదా సార్. మరి ఇదే కానీ సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. నెలకి ఎంతమందికి హెల్ప్ చేస్తారు? అసలు హెల్ప్ చెయ్యను నేను కదా, కాబట్టి మీరు అడగద్దు, అడగవసరం లేదు.